అమ్మా నాన్నలు తినో తినకో చీదిన ముక్కులు కడిగిన ముడ్లు పడిన కష్టాలతో పైకి తీసుకుని వస్తే ఉన్నత స్థితికి చేరిన తర్వాత పెళ్ళాం బిడ్డలతో సుఖంగా బతకాలంటే అమ్మా నాన్నలు మనకి తోడుండకూడదు, వాళ్ళు మనకి భారం, మా ఆవిడ ఫీల్ అవుతుంది, మా పిల్లలు ఫీల్ అవుతారు అన్నటువంటి ఫీలింగ్తో పక్కన పెట్టేటటువంటి పిల్లలు గొప్పగా చెప్పుకునేది ఏంటంటే బోలెడు ఖర్చు పెట్టి వృద్ధాశ్రమంలో చేరుస్తున్నామని. అక్కడ ఎట్లా ఉంటుందో, వాళ్ళ బ్రతుకులు ఎట్లా ఉంటాయో పట్టించుకునే దిక్కు లేదు. ఆ నిర్వాహకులు చెప్పేది లేదా చెప్పించేదే ఫైనల్ అవుతుంది. అలా ధనవంతులైనటువంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వృద్ధాశ్రమాల్లో ఉంచిన వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసినటువంటి ఉదంతం తెర మీదకి వచ్చినటువంటి వ్యవహారం ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. నోయిడాలో అక్రమంగా నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో మానవీయ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన అక్కడ ఉంటున్న వృద్ధులను నిర్వాహకులు జంతువుల్లాగా కాళ్ళు చేతులు కట్టేసి గదుల్లో బంధించారు. సమంత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అధికారులు తనిఖీలు నిర్వహించి వాళ్ళని రక్షించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మీనాక్షి బరాల ఈ విషయాన్ని బయటపెట్టింది. నోయిడాలోని సెక్టర్ 55లో ఉన్న ఆనంద్ నికేతన్ వృద్ధాశ్రమంలో ఓ వృద్ధురాలిని కట్టేసి గదిలో బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం లక్నోలోని సాంఘిక సంక్షేమ శాఖ దృష్టికి రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ బందీలుగా ఉన్న 42 మంది వృద్ధుల్ని రక్షించి ఆశ్రమాన్ని సీజ్ చేశారు. తనిఖీలు చేస్తున్నప్పుడు గదిలో బందీలుగా ఉన్న ఓ వృద్ధురాలి శరీరం మీద సరైన దుస్తులు కూడా లేవని అధికారులు చెప్పారు. మరికొందరు వృద్ధులను కూడా గదుల్లో బంధించారు. వీళ్ళలో అధిక శాతం ధనిక కుటుంబాలకు చెందిన వారి తల్లిదండ్రులే కావడం గమనార్హం. వీళ్ళని చూసుకోవడానికి ఆ కుటుంబాల నుంచి భారీగానే డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు. కానీ ఎంత దిగజారిపోయిన పరిస్థితి చూడండి.